ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తుంది. ఇదే క్రమంలో రైతులకు మరో శుభవార్త వినిపించేందుకు తెలంగాణ సర్కార్ సమాయత్తమవుతుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన చేశారు. మంత్రి దామోదర్ రాజనరసింహ రైతులకు సంబంధించిన కీలక అంశాలను సీఎం చెబుతారని మంత్రి ప్రకటించడంతో రేవంత్ ప్రభుత్వం చెప్పే ఆ శుభవార్త ఏంటనే ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా అమలుపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని కొంతమంది అంచనా వేస్తుంటే, మరికొంతమంది మాత్రం పూర్తి రుణమాఫీపై ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నారు. మరోవైపు రుణమాఫీ సంపూర్ణం చేస్తారన్న చర్చ కూడా నడుస్తుంది. అయితే రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ చేశారు. నివేదిక వచ్చే వరకు ఆగక తప్పదు. అయితే రైతు భరోసాపై అప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశం లేనట్టే. అందువల్ల రుణమాఫీ పెండింగ్లో ఉన్న రైతులకు రేవంత్ శుభవార్త చెప్పబోతున్నారా, లేక ఇంకేదైనా కొత్తగా పథకం ఉండబోతుందా అనే చర్చ నడుస్తోంది. తెలంగాణలో మొత్తం 42 లక్షల మంది రైతులు 31,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు. ఎన్నికల హామీ మేరకు 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతుల అకౌంట్లలో ఇప్పటి వరకు 3 విడతల్లో డబ్బు జమ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దాంతో 22 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. అయితే 2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులు మరో 20 లక్షల మంది వరకు ఉన్నారు. వారికి కూడా రుణమాఫీ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం 13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని భావిస్తోంది. దీనిపైనే రేవంత్ రెడ్డి స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. అన్ని అర్హతలు ఉన్నా కూడా 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదు. రేషన్ కార్డులు లేకపోవడం, ఆధార్, బ్యాంక్ ఖాతాల్లో పేర్లు, నెంబర్లు తప్పుగా ఉండడం వంటి కారణాలతో వారికి రుణమాఫీ వర్తించలేదు. ఇలాంటి వారి సంఖ్య 4 లక్షలు ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు వివరాలు సేకరించారు. ఆ రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తాన్ని జమ చేసే అవకాశం ఉంది. దీనిపై కూడా మంత్రి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఏడాది పాలన విజయోత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు జరిగే రైతు పండుగ ముగింపు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఆ సందర్భంగా ఆయన ఇచ్చే తైలం ఏంటో తెలియాలంటే 30వ తేదీ దాకా వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా రైతులకు గుడ్ న్యూస్ మాత్రం పక్కా అని చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.